హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జి ఆర్చి బ్రిడ్జి ఇది. ఇక్కడికి వచ్చి మనం దీంతో పాటుగా పాత బ్రిడ్జి మరియు రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి కూడా మనం చూపిద్దాం ఉన్నాం. గతంలో మనం ఈ బ్రిడ్జిల గురించి కొంత సమాచారం మీకు చూపించాం, కానీ దీంట్లో ఇంకా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈరోజు రాజమండ్రి వచ్చాం. ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్న రాజమండ్రి బ్రిడ్జిల గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. న్యూ లైఫ్ తెలుగు మీడియాని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నది ఇప్పుడు ఆర్చి బ్రిడ్జి అంటే గోదావరి నదిపై నిర్మించిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కట్టడం అనేది. ఇది రైల్వే రవాణా కోసం ఉపయోగించబడుతుంది. దీని నిర్మాణం 1991లో దాని శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయింది 1997. అంటే దాదాపుగా 6 సంవత్సరాలు శ్రమించి ఈ ఆర్చి బ్రిడ్జి మనకు నిర్మాణం చేపట్టారు. ఈ ఆర్చి బ్రిడ్జి మీద ఎక్కువగా కొవ్వూరు రాజమండ్రి అనుసంధానం చేసే ఈ ఆర్చి బ్రిడ్జి దాదాపు పొడవు 4 కిలోమీటర్ల 2 మీటర్ల ఉంటుంది. దీనికి ఆర్చీలు కూడా దాదాపుగా 28 ఆర్చీలు ఉంటాయి. ఒక్కొక్క ఆర్చీకి అటు 12 ఇటు 12 ఐరన్ అంటే బీడితో సంబంధించిన కట్టడాలకు సంబంధించింది. ఆర్చి నిర్మాణ శైలి, ఆ డిజైను, ఇంజనీరింగ్ గొప్పతనం అప్పటిలోనే ఇది 100 సంవత్సరాలు నిర్మాణానికి ఉపయోగించేటట్టుగా దీని ఆర్చి బ్రిడ్జి మనకి ఇక్కడ రూపకల్పన చేశారు. ఇది కొవ్వూరు రాజమండ్రి అనుసంధానమే కాకోకుండా దక్షిణ మధ్య రైల్వేకి ఉపయోగించి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రెండవ రాజధానిగా చెప్పబడి ఉంటున్న మనకి ఈ రాజమండ్రి, ధవళేశ్వరం, ఇటు కొవ్వూరు వివిధ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలకి నిమిత్తం ఈ ఆర్చి బ్రిడ్జిని నిర్మాణం చేపట్టారు. మనకి కొత్తగా నిర్మాణం చేపట్టిన 2000 మనకి సంవత్సరంలో కూడా ఇక్కడి హైవే బ్రిడ్జి కూడా ఈ నిర్మాణం చేపట్టారు. దాంతోపాటుగా ఇక్కడ కొవ్వూరులో అనేక పారిశ్రామికలు చాలా నిర్మాణాలు చేపట్టి ఇవి ఆర్చి బ్రిడ్జి చూడండి 4 కిలోమీటర్ల 2 మీటర్ల పొడవు, సుదీర్ఘమైన ఒకే పొడవైన పొడవుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గోదావరి నదిపై నిర్మించిన పాత బ్రిడ్జి కానీ, రైల్వే అండ్ రోడ్డు నిర్మాణ బ్రిడ్జి కానీ, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చే మనకి 4 వీలర్స్ అంటే లారీలు, బస్సులు, వివిధ భారీ వాహనాలు వెళ్ళటానికి కూడా నిర్మాణం చేయించారు. ఈ ఆర్చి బ్రిడ్జి మనకి నిర్మాణంలోని ఇది ఫ్రీ కాంట్రాక్టర్ టెక్నాలజీతో నిర్మించబడింది. ఆర్చి బ్రిడ్జి దీని స్ట్రక్చర్ హార్టికల్చర్ అంటే దీని నిర్మాణం చాలా గొప్పగా స్టాండింగ్ గట్టిగా ఉంటుంది. దాదాపు 30 దీని ఆర్చీలోని సంబంధించి అనేక గరిష్టంగా 91.5 మీటర్ల పొడవుతో నిర్మాణం చేపట్టారు. దాదాపు 100 సంవత్సరాలు ఈ బ్రిడ్జి నాడు నేడు అనేక మన్నికతో నిర్మాణం చేపట్టారు. మీరు చూస్తున్నది పాత బ్రిడ్జి, బ్రిటిష్ కాలం నాటిది. దీన్ని కూడా అప్పటి కొవ్వూరు రాజమండ్రి అనుసంధానంగా రవాణాగా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటు పక్కన ఉన్న ఆర్చి బ్రిడ్జి కూడా ఇది గోదావరి వరదలకు తట్టుకునేటట్టుగా నిర్మాణానికి ప్రాజెక్టు చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో భూకంపాల నిరోధక సాంకేతికను కూడా వర్తించేటట్టుగా చేశారు. ఇది ట్రైన్ రన్నింగ్ స్పీడు సురక్షితంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసి నిర్మాణం చేశారు. దాదాపుగా ఈ రైలు మార్గాలు దక్షిణ మధ్య రైల్వే ఈ 4.2 మీటర్లో వెళుతున్న రైలుని ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ దీన్ని పరిరక్షించుకుంటూ ఈ నిర్మాణాన్ని చేస్తూ ఉంటారు. ఇది 28 ఆర్చి తోరణాలతో ఫెవిస్టిక్ కాంట్రాక్టుతో ఉక్కుతో దీన్ని బలోపేతం చేశారు. లోహాలు ఇవి చాలా పూర్తిగా పునాదితో వేసిన బ్రాడ్కాస్టింగ్ 5 మీటర్ల 6 అంగుళాలు రవాణాకి, సరుకులకు, ప్రయాణానికి అనేక ఆధునిక
ఈ ఆర్చి బ్రిడ్జి మనకి నిర్మాణం చేపట్టారు. ఏదైనా కూడా రాజమండ్రి కొవ్వూరు అనుసంధానం చేసే ఈ ఆర్చి బ్రిడ్జి కానీ, ఇటు పాత బ్రిడ్జి కానీ, ఇటు రైల్ అండ్ రోడ్డు మార్గం నిర్మాణం కొని గోదావరి ప్రవాహం మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే 1986లో భారీ ఎత్తున గోదావరి పరిహా ప్రాంతంలోని దాదాపు మహారాష్ట్ర నుంచి ఇటు భద్రాచలం, ఇటు పాపికొండలో, ఇటు ధవళేశ్వరం మీదకి వచ్చిన ప్రతి నీరు కూడా సముద్రంలోకి పోతున్న నీరుని ఒడిచిపట్టుకొని వివిధ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి తాగునీరు అందిస్తూ ఉంటుంది. ఆర్చువల్ డిజైన్లో కూడా వేసిన ఆర్కిటెక్ట్ ఆ నిర్మాణంలోని లేదా ఆ డిజైన్ ఆర్చీలోనే 28 ఆర్చీలు, దీనికి అటు 12 ఇటు 12 మనకి వచ్చే పోల్స్ కూడా ఈ బీటు ఐరన్తో సంబంధించింది. పోల్స్ నిటారుగా 91.5 మీటర్లుగా దీన్ని చెప్పుకోవచ్చు. చాలా పొడవైన నిటారుగా సూదిగా ఉంటుంది, చాలా మనకి కనిపిస్తూ ఉంటుంది, చాలా అందంగా. ఇది రాత్రి వేళలో కూడా దీన్ని డెకరేషన్ చేసి చాలా మంచిగా సుందరవందనంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇది రాజమండ్రి కొవ్వూరు జంట నగరాలుగా చెప్పుకునే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రవాణా వ్యవస్థను కూడా ఈ రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి సుందరంగా చాలా చూడదగ్గగా లైట్ కాంతులతో చాలా మంచిగా చేస్తారు. ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ కూడా చేసి దీని దాదాపు 6 సంవత్సరాలు దీని నిర్మాణం చేపట్టి దీన్ని మనకు అందించారు. రైలు మార్గం చాలా సుందరవందనంగా ఉంటుంది, చాలా అందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జిల అనుసంధానానికి దాదాపుగా బస్సు రవాణా లేదా ఆ రోడ్డు మార్గం కూడా మనకి కింద నుంచి వెళ్తూ ఉంటుంది. దానికి తోడుగా ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే ఇక్కడికి ఇదే ప్రాంతం కాకుండా ఇటు కలకత్తా, ఇటు మద్రాసు, ఇటు అనేక ప్రాంతాలు దూర ప్రాంతాలకు కూడా ఈ దక్షిణ మధ్య రైల్వే నుంచి మనకు ప్రయాణం చేసుకోవచ్చు. మనకి కింది ఆర్చి నుంచి కిందగా బస్సులు కానీ ఇప్పుడు మనం చూస్తున్నది పాత బ్రిడ్జి అండి. ఇది బ్రిటిష్ కాలం నాటిది. మనకి అపరద భగీరథుడు కాటన్ ద్వారా అప్పుడు బ్రిటిష్ వారు ఈ పాత బ్రిడ్జి గోదావరిపై నిర్మాణం చేపట్టారు. అప్పుడు బోట్ల రూపంలో లేదా పడవల రూపంలో రవాణా మార్గం నడిచేది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఐరన్తోని పూర్తిగా రిమోట్ అంటే రివిటింగ్ సిస్టంతోనే దీని బ్రిడ్జిని స్టీల్ ట్రాన్స్ బ్రిడ్జి అంటారు. దీని దాదాపుగా రాజమండ్రికి ఐకాన్ సింబల్గా పిలుస్తారు రైల్వే బ్రిడ్జి. ఇది 1876లో మనకి దాదాపు అంతకుముందు పూర్తి చేసి 90లో మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పుడు 1990 నుంచి మనకి హ్యాండ్ ఓవర్లో వచ్చింది. ఇది 1997 వరకు అందుబాటులో వచ్చింది. అంటే దాదాపుగా 100 సంవత్సరాలు దీని నిర్మాణానికి ఉపయోగించారు. సుమారుగా దీని పొడవు 2.7 కిలోమీటర్లుగా చెప్పుకోబడుతుంది ఈ బ్రిడ్జి. ఇది రాజమండ్రి కాకుండా ఇది కొవ్వూరుకు కూడా అనుసంధానం అప్పటి రవాణా మార్గంకి ఉపయోగించారు. దీని నిర్మాణ శైలి స్టీల్ ట్రస్ట్ అంటే ట్రస్సుల ద్వారాగా నిర్మాణం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి రైలు వంతెన ఒకటే అన్ని నిర్మాణం ఏదని ఆసియా ఖండంలో మనం చెప్పుకోదగ్గది ఏదంటే ఆసియా ఖండంలోని అతిపెద్ద రైలు బ్రిడ్జి రైలు కట్టింది ఏంటంటే ఇది పాత బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి. దాదాపుగా 100 సంవత్సరాలు భారత దక్షిణ మధ్య రైల్వే దీనిని ఉపయోగించారు చరిత్రలో. దీనిని హనీమూన్ బ్రిడ్జి కూడా అప్పటిలో అనేవాడు. కొత్త పెళ్ళైన జంట
ఈ బ్రిడ్జి అందాలను చూడటానికి ఆస్వాదించడానికి ఇక్కడికి రావటం ఆనవాయితీ. ఇది అప్పటి బ్రిటిష్ వారు మనకి ఏర్పాటు చేసి ఈ మార్గాన్ని సులువుతరం చేశారు. మనకి సర్ ఆర్డర్ థామస్ కాటన్ ద్వారా దీన్ని నిర్మాణం చేపట్టారు. మనకి చూపిస్తున్నది కూడా ఆ రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి అండి. ఇది దాదాపుగా గోదావరి నదిపై 4 బ్రిడ్జీలు మనకి ఇప్పుడు సాంకేతిక నిపుణుల అవసరాలైన అప్పటి 100 సంవత్సరాలు పూర్వమైన దాదాపు దీన్ని చెప్పాలంటే 150 సంవత్సరాలు ప్రతి బ్రిడ్జికి, పాత బ్రిడ్జిలకి సంవత్సరాలు ఉంది. అంటే శతాబ్దాలు చూస్తుంది ఈ బ్రిడ్జి. ఇక్కడి కొవ్వూరు రాజమండ్రికి పుష్కరాలకి అనేక ప్రజల అనుసంధాన అనేమైన ఇక్కడ విగ్రహమూర్తులు, అనేకమైన పురాణ కవులు, కళాకారులు, సినిమాలకు సంబంధించిన వాళ్ళు అనేక షూటింగ్లు కూడా ఈ ప్రాంతంలో జరిగాయి. ఈ ప్రాంతం రాజమండ్రి పరివాహ ప్రాంతం, కొవ్వూరు గోదావరి పరివాహ ప్రాంతం అంటే చాలా వినోదంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు కొవ్వూరు రాజమండ్రి జంట నగరాలుగా పిలువబడే గోదావరిని అనుసంధానం చేసే ఈ ఆర్చి బ్రిడ్జీలు 82లో కట్టారు. ఇది బ్రిటిష్ కాలం నాటి మన కాటన్ ధర దీన్ని నిర్మించారు. వీటితో పాటుగా వెహికల్ అండ్ రైల్వే ఖమ్మం 2 బ్రిడ్జీలు, మొత్తం 3 బ్రిడ్జీలు ఉన్నాయి. ఈ రైల్వే బ్రిడ్జీలలో ఈ గతంలో గోదావరిలోని అనుసంధానం అంటే రవాణా సౌకర్యానికి లేదా ప్రజలకి దాడటానికి అప్పటి నిర్మించారు మన కాటన్ ద్వారా. ఆయన సెలవు వలన గోదావరి నీరు వృధాగా పోతుందని పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని ఆనాడే బ్రిటిష్ కాలంలోనే ప్రతిపాదన చేశారు. కానీ తాను అది ఆగిపోయి ఈ మధ్యన మనకి 2014 నుంచి ప్రతిపాదనలో పని ప్రారంభం నడుస్తూ ఉంది. ఏదైనా కూడా రాజమండ్రి, కొవ్వూరు జంట నగరాలు కలుపుకుంటూ సుందరమైన గోదావరి జలాలని అనుసంధానం ఆహ్లాదంగా ఉండాలి, మంచిగా ప్రయాణం చేయాలని ఈ రాజమండ్రి కొవ్వూరు పరిసర ప్రాంతంలోని వాణిజ్య సౌకర్యాలకి కోసం ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఏదైనా కూడా ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 జిల్లాలను కలుపుకుంటూ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కొన్ని శిథిలాస్థాయి అయిపోయింది బ్రిటిష్ కాలం నాటిది. తర్వాత 82 కట్టేది నడుస్తూ ఉంది. ఏదైనా కూడా ఈ రైల్వే భారతదేశంలోని దక్షిణ మధ్య రైల్వే ఇది ప్రయాణ గుంట వెళ్తూ ఉంటుంది. దాదాపు ఇది కలకత్తా, వేరే రాష్ట్రాలు, దేశాలు కూడా ఈ రైల్వే బ్రిడ్జి జరుగుతూ ఉంటుంది. ఏదైనా కూడా మంచి ఆహ్లాదమైన గోదావరి ప్రాంతంలోని ఇటు ప్రాజెక్టులు, ఇటు అనేకమైన అనుసంధానం చేసుకుంటూ నీరు ఉపయోగపడకుండా బంగాళాఖాతంలో వృధాగా పోకూడదని ఇక్కడ మనకి కాటన్ ద్వారా బ్రిడ్జి కూడా నిర్మించారు. దీనికి అనుసంధానం చేసుకుంటూ ఏదైనా కూడా ఈ 3 బ్రిడ్జిలు చూడటానికి మాకు తెలిసిన సమాచారం వరకు మీకు చేస్తున్నాం. ఏదన్నా దీంట్లో ఇంకా తెలియని ఉంటే మాకు కామెంట్ చేయండి. న్యూ లైఫ్ తెలుగు మీడియాని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నది రోడ్డు అండ్ రైల్వే బ్రిడ్జి. రాజమండ్రిలోను ఆంధ్రప్రదేశ్ గోదావరి నదిపై నిర్మించిన ఒక ప్రత్యేకమైన వంతెన. ఇది రోడ్ అండ్ రైల్వే మార్గానికి ఒకే వంతెనపై కలిసి అద్భుతమైన నిర్మాణం. ఇది రోడ్డు కమ్ రైల్వే వంతెన అని అద్భుతంగా చెప్పబడుతుంది. ఇది కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జిని అనుసంధానం చేసుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారు. ఇది నిర్మాణం 1970 నుంచి 1977 వరకు దీన్ని ప్రారంభించారు. దాదాపు 4 సంవత్సరాలు ఇది పూర్తయింది.
ఈ రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి వంతెన నిర్మాణానికి దీని బ్రిడ్జి పైన వాహనాల కోసం 2 లైన్లు నిర్మాణం, బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ సింగిల్ లైను నిర్మాణాలు చేశారు. దీని స్టీల్ గ్రిడ్ రాడ్తో వంతెనలతో అంటే స్టీల్తోనే అంతా రివిటింగ్తో దీన్ని అప్పట్లో నిర్మాణం చేశారు. ఇది దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి రోడ్ అండ్ రైల్వే వంతెన. రాజమండ్రి కొవ్వూరు మధ్య రవాణా సులభతరం చేయటం అయింది. పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల మధ్య వ్యాపార వ్యవసాయ రవాణా సౌకర్యాలు సంబంధం మెరుగుపడ్డాయి. అంతేకాక ప్రజల రవాణా కూడా దూరం కూడా జరిగి సమయాన్ని ఆదా చేస్తున్నారు. ఇది కొవ్వూరు రాజమండ్రి అనుసంధానం కాదు, ఈ బ్రిడ్జి నిర్మాణంలోని అనేక వేరే ప్రాంతాలకి కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం ఎక్కువగా కింద రైలు ప్రయాణం చేయడానికి రవాణా చేయడానికి ప్రజలు రవాణా ప్రయాణం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. పైభాగాన వివిధ వాహనాలు దాదాపుగా దీని 100 సంవత్సరాలు ఇవి నిర్మాణంలోని పైన అతి భారీ వాహనాలు కూడా దీని మీద ప్రయాణం చేసి ఈ మధ్యనే దీంట్లో డ్యామేజ్ అవుతుంది, బ్రిడ్జిని పటిష్టపరచాలి, కొద్దిగా ఎక్కువ కాలం నిర్మాణ మార్గంగా దీన్ని మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో భారీ వాహనానికి పైన నడిచే వాహనాలు ఓన్లీ 2 వీలరు 3 వీలరు బస్సుల వరకే నిర్మాణాలు వెళ్తాయి. ఇక భారీ వాహనాలు వెళ్ళాలంటే దాదాపుగా ఇదే గోదావరి నదిపై 4వ వంతెన. ఇక్కడ భారీ వాహనాలకి లారీలకి వివిధ ట్రాన్స్పోర్ట్లకు కూడా వేరే మార్గాన్ని కూడా ఈ గోదావరి నదిపై నిర్మాణం చేశారు. ఏదైనా రివిటింగ్తోని ఐరన్తోని అప్పటి నిర్మాణ శ్రేణి దాదాపుగా 100 సంవత్సరాలు ఈ నిర్మాణం చేపట్టారు. ఇది 75 మనకి 1970 నుంచి 1974 అంటే దాదాపుగా ఈ నిర్మాణంలోని మనకి ఈ 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దాదాపుగా ఇప్పుడు 2025 అంటే దాదాపు 85 సంవత్సరాలు ఈ నిర్మాణాలు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఈ బ్రిడ్జి వచ్చి రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి అండి. ఇది చాలా దాదాపుగా 4 కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి గోదావరి. ఈ బ్రిడ్జిని చూడండి మీరు. ఇప్పుడు బ్రిడ్జిలో మనకి ఎంత పొడవు ఉందో చూడండి. చాలా డైరెక్ట్గా ఇది మొత్తం అంతా పైదాకా కూడా మనకి కనిపించేది ఏంటంటే ఐరన్తో మొత్తం కూడుకొని ఉంటుంది ఈ బ్రిడ్జి. దీనికి దాదాపుగా దక్షిణ మధ్య రైల్వే ఇది రైల్వే మనకి. అయితే ఇది అర్ధగంటకి ఒకసారి వెహికల్స్ వస్తూ ఉంటాయండి రైలు. మనకి వెనకాల కనిపించేది బ్రిటిష్ కాలం నాటి కట్టింది. తర్వాత దాని పక్కనే ఆర్చి బ్రిడ్జి అండి. ఇది గోదావరి పరివాహ ప్రాంతంలో ఉంటుంది. చాలా నైస్గా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఈ బ్రిడ్జిని చాలా సుందరవందనంగా ఉంటుంది. మొత్తం అంతా ఈ బ్రిడ్జి కట్టింది మనకి చూపిస్తూ ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. చాలా బాగా నీట్గా చాలా దృఢంగా కట్టారు. కానీ చాలాసార్లు కూడా దీన్ని రిపేర్ చేశారు. ఎందుకంటే భారీ వాహనాలు పెద్ద వాహనాలు వెళ్ళటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ చాలా చేస్తున్నారు. ఇతరులు కూడా ఇక్కడ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, నిబంధన పాటించుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ బ్రిడ్జి పటిష్టత చాలా దృఢంగా దక్షిణ మధ్య రైల్వే చాలా జాగ్రత్తగా దీన్ని పాటిస్తున్నారు. ఐరన్తో ఎప్పటికెప్పుడు ఏ విధంగా డ్యామేజ్ ఆకోకుండా ఎంత సుందరంగా మనకి రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి ఏ విధంగా మనకి ఉందో దీన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. చాలా అందంగా చూస్తానికి బాగుంది. ప్రయాణం కూడా చేయడానికి కూడా చాలా ఉంటుంది. దాదాపుగా ఇది 2.7 కిలోమీటర్లు చాలా స్ట్రైట్గా ఉంటుంది. దాదాపుగా గోదావరి బ్రిడ్జి అయితే 4 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇది మధ్యలో ఒక ఆర్చికి చిన్నగా క్రాస్ అయ్యిద్ది కాబట్టి మనకి 2.7 కిలోమీటర్లే ఇది ఆర్చి మన రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేశారు. చూడండి పైన ఎంత స్టీలు రివిటింగ్తో ఏ విధంగా డిజైన్ చేశారన్నది మనకు చూస్తే అర్థమవుతుంది. మనకి ఈ పని చేస్తూ ఉన్న ఆనందంగా ఇస్తుంది.
చాలా దృఢంగా ఉంది, చాలా భద్రతతో బాధ్యత ఉంది. మనకి ఈ రైలు అండ్ రోడ్డు బ్రిడ్జి కూడా మనకి చాలా సుందరంగా మనకి రైల్వే మార్గానికి రాజమండ్రి కొవ్వూరు అనుసంధానికి మనకి చూడటానికి చాలా అందంగా బాగుంటుంది, చాలా పటిష్టంగా ఉంది. గోదావరి నీరు మొత్తం చుట్టూగా ఉన్నా కూడా దీని ఏ విధంగా హాయ్ ఫ్రెండ్స్, మనం రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఇది దక్షిణ మధ్య రైల్వే. ఇది 1974 నవంబర్ 2వ తారీఖున దీన్ని ప్రారంభించారు. అప్పటి దక్షిణ మధ్య రైల్వే శ్రీ ఫక్రుద్దీన్ హాలీ అహ్మద్ గారిచే ప్రారంభించబడింది. అప్పటి ముఖ్యమంత్రి కడగం వెంకటరావు గారు మరియు రైల్వే మంత్రి శ్రీ లలిత్ నారాయణ మిశ్రా గారు దీన్ని ప్రారంభించారు. దాదాపుగా 51-52 సంవత్సరాలు ఇది ఈ రోడ్ అండ్ రైల్వే అనేక సంవత్సరాలు దీని పైన రోడ్ని రిపేర్ చేసుకుంటూ వచ్చారు. దాదాపు 50 సంవత్సరాలు దీని చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా మరమ్మతులు చేసుకుంటూ దక్షిణ మధ్య రైల్వే దీన్ని చేస్తున్నారు. ఏదైనా కూడా మనం 4 కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశంలోనే 4వ అతిపెద్ద రోడ్ అండ్ రైల్వే ఈ బ్రిడ్జి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మామూలుగా రోడ్డు మీదకి వెళ్తున్నామండి. ఇది మనం కొవ్వూరు కింద నుంచి వస్తున్న చూడండి, ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయి. ఏ విధమైన భారీ వాహనాలు వెళ్ళవద్దు, ఇది మార్నింగు వాహనాలు వెళ్తానికి ఉంటుంది. దీంట్లో కార్లు, ఆటోలు, బస్సులు రవాణా చేయడానికి మనకి అనుమతి ఉంది. భారీ వాహనాలకు ఎటువంటి అనుమతి లేదు. ఎందుకంటే ఇది దాదాపుగా 50 సంవత్సరాలు దాటిపోయి ఉంది కాబట్టి దీని నిర్మాణాన్ని మన పరిస్థితి తీసుకోవాలి, మంచిగా కాపాడుకోవాలి ఉద్దేశంతో ఇక్కడ ఏ విధంగా డ్యామేజ్ అయినా, ఏ విధంగా పాడైనా కూడా రోడ్ అండ్ రైల్వే సంబంధించిన వారు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. మనం చూస్తూ ఉండండి, మనం వచ్చిన రూట్ అది ఏ విధంగా ఎంత క్రాస్ అయిందో చూడండి. దీని మీద బస్సులు, ఆటోలు ఇలాంటి వాహనాలు మనకు వస్తూ ఉంటాయి. గతంలో ఇక్కడ ఐరన్ ఉండేదండి, ఇది సిమెంట్ ఉండేది, దాన్ని తీసేసి ఐరన్ వేసారు. గోదావరి మనం జూన్లో వెళ్ళాం కాబట్టి కొద్దిగా వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి గోదావరి ఉధృతంగా ఏం లేదు, మామూలుగా జంటలా ఉంది. మేము ఆ కారులో ప్రయాణం చేస్తున్నాం. ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు పూర్తిగా చూపిస్తాం. ఏదైనా కూడా రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి ఆ నిర్మాణాన్ని పటిష్టంగా చేశారు, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. రాబోయే కాలంలో అనేక పుష్కరాలు కూడా ఈ గోదావరి కొవ్వూరు రాజమండ్రి పుష్కరాలు కూడా మనకి 15 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది, మళ్ళీ పుష్కరాలు వస్తుంది. ఈ బ్రిడ్జి మీద చూస్తూ ఉంటే ఆర్చి బ్రిడ్జి లేదా బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జి మనకు కనపడుతుంది. దాంతోపాటుగా అవతల ఉన్న బైపాస్ రైలు మనకి బ్రిడ్జి కూడా కనపడుతుంది. ఇటే పక్క చూస్తే మనకి రాజమండ్రి పూర్తిగా కనపడుతూ ఉంటుంది, ఇటు పక్క చూస్తే కూడా కొవ్వూరు కూడా కనపడుతూ ఉంటుంది బ్రిడ్జిపై. దీని పక్కన లెఫ్ట్ సైడు కాటన్ ద్వారా కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జి కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే జంట నగరాలుగా చెప్పుకోనే ఈ కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జీలు మరియు ఈ రాజమండ్రి గోదావరి ప్రాంతం మీద 4 బ్రిడ్జీలు పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద మనం కట్టారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా రవాణా సౌకర్యం అనేక ప్రయాణాలు చేసుకుంటూ జంట నగరాలు కలుపుకుంటూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుకుంటూ ఈ ప్రయాణం చేస్తూ ఉంటే అనేక పట్టణాలకి ధీటుగా రాజమండ్రి ఉందని మనం చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. సాయంత్రం పూట దీని మీద డిజిటల్ లైట్లు అనేకమైన ప్రాంతాలు పెడతాయి. చూడండి, మనం వెళ్తూ ఉంటే రైలు వెళ్తుంది, రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి ఇది మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి, ఇది రాజమండ్రి అందాలు చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. రాజమండ్రిని మీరు పుష్కరాలు కానీ ఈ వివిధ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా రైల్వేని రాజమండ్రి చూసి ఆనందించాలి. రాజమండ్రిని బ్రిడ్జిలో పాటుగా అనేకమైన దేవి చెక్కు లేదా లాలా చెరువు లేదా కోటిపల్లి బస్టాండు అనేకమైన మరియు మన గోదావరి ప్రాంతంలో మనకి విగ్రహమూర్తులు చాలా పురాతనమైనవి. ఇక్కడ అనేకమైన గొప్ప యోధులు, కళాకారులు, కవులు కూడా ఈ ప్రాంతంలో జీవించారు. రాజమండ్రికి రాజమహేంద్రం అనే గొప్ప పేరు కూడా ఉంది. దాంతోపాటుగా మనకి రాజమండ్రి ఈ బ్రిడ్జీలు కట్టారు, అనుసంధానం చేశారంటే ఇక్కడి మనకి ఆసియా ఖండంలోని అతిపెద్ద రైలు బ్రిడ్జీలు
లేదా బ్రిటిష్ వాళ్ళు కట్టినా ఆర్చి బ్రిడ్జి కట్టినా లేదా రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి కట్టినా కూడా చాలా అద్భుతమైన నగరం.